2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మరి ఇక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా, నేను బస్లో ఉన్నానని. ఎస్, బస్ అంటే దానికన్నా ముందు మీకు ఒక డీటెయిలింగ్గా చెప్పాలి అంటే, మనము ఒకప్పుడు మనకి ఏదైనా వస్తువు కావాలి అన్నా, లేదంటే నిత్యావసరాలు కావాలి అన్నా, ఒక డ్రెస్ కావాలి అన్నా మనమే అక్కడికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం కదా. కానీ ఫర్ ఎ చేంజ్ అందరూ కూడా అప్డేట్ అయ్యారు, టెక్నాలజీ వచ్చింది. మరి టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే డ్రెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనం ఇలా పెట్టగానే నిమిషాల్లో మన ఇంటి ముందుకైతే వస్తూ ఉంది. సో అలా ఆ టెక్నాలజీనే ఉపయోగించుకొని మనము చాలా వీడియోస్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, ఫుడ్ ఆన్ వీల్స్ అని కదా. మరి ఈ టెక్నాలజీ కూడా వీల్స్ వచ్చేసింది అనమాట. అదే ఈ బస్ రూపకంగా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అనమాట. అండ్ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, అసలు ఈ ఐడియా జనరేట్ అవ్వడానికి వాళ్ళకు వచ్చిన థాట్ ఏంటి, వీటన్నిటి గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానికన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ బస్లో మనకేం ఉండబోతుంది అంటే, మనము చూస్తాం ఒక ఏరోప్లేన్ తయారవ్వాలి అంటే దానికి డిఫరెంట్ పార్ట్స్ కావాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా కొత్తగా ఒక ఇన్నోవేషన్ మనం తయారు చేయాలి అంటే దానికి సంబంధించిన రీసెర్చ్ మనం ఎక్కడ చూస్తాం? ఒక ల్యాబ్లో చూస్తాం. సో ఆ ల్యాబే ఈ బస్ రూపకంగా ఉందన్నమాట. అసలు ఇందులో ఏమున్నాయో మీరు నాతో పాటు విజిట్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ అవుతాను. దాంతోపాటు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని కూడా మీకు అందిస్తాను. ఎస్పెషల్లీ ఈ వీడియో చిన్నపిల్లలకి ఎవరైతే సైన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బస్ లో ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూడాలి అనుకుంటే నాతో పాటు వచ్చేసేయండి. వావ్, చాలా బాగుంది. బేసిక్గా దీన్ని ఫ్లో అంటారనమాట. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో ఇన్ని రోజుల పాటు మనము ఏదైనా ఒకటి ఇన్నోవేషన్ తయారు చేయాలి అంటే దానికి కావాల్సిన పార్ట్స్ అండ్ అది ఎక్కడ దొరుకుతుంది అండ్ అవన్నీ మనం ఎక్కడ చూస్తాము అంటే ఒక స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఒక ల్యాబ్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో మరి ఆ ల్యాబే వీల్స్ రూపకంగా మనకు వచ్చింది, అదే ఈ బస్లో అనమాట. సో మీరు చూస్తూ ఉంటే నా సరౌండింగ్స్లో రోబోటిక్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కొత్తగా ఇన్నోవేట్ చేసిన ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే ఈ 3D అనమాట. మనము 3D పిక్చర్స్ చూస్తూ ఉంటాం. ఒకటి ఏదైనా ఒక డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం వర్చువల్గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కదా. సో అదే ఇదనమాట. అసలు ఇది ఇలా తయారు చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎవరు తయారు చేశారు అన్న క్వశ్చన్స్ మీకు రేస్ అవుతున్నాయి కదా. మరి స్కూల్స్లో, కాలేజెస్లో ఉండాల్సిన ల్యాబ్ని వీల్స్ రూపకంగా పరిచయం చేసిన మధులష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ప్లీజ్. అండి, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. అండ్ బై ద వే, నాకు ఒక మంచి ఒక ఇన్నోవేషన్, ఒక ఏరోస్పేస్ లాగా నాకైతే ఆ డిజైన్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, ఆ ఫీల్ని కలిగిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడికి వచ్చి సుమన్ టీవీ ద్వారా చూపించడం. అండ్ ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, బేసికలీ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను అనమాట. అంటే నా చైల్డ్హుడ్ మొత్తం 10th వరకు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడే చాలా సైన్స్ ఎక్స్పోస్కి, ప్రాజెక్ట్ ఎక్స్పోస్కి వెళ్ళేవాడిని అనమాట. కానీ ఆ టైంలో ఏంటంటే సపోర్ట్ వచ్చేది కాదు స్కూల్ నుంచి, నేను అనుకున్నంత సపోర్ట్ వచ్చేది కాదు. సో ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. కానీ నాకు అక్కడ ఉన్న విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఇవి ఏం నేర్పించట్లేదు ఎవరు అని చెప్పి నేను బీటెక్ కోసం హైదరాబాద్ అయితే వచ్చానమాట. ఇక్కడ కాలేజ్లో చదివాను. కాలేజ్లో ఇది నేర్పిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. హైదరాబాద్కి రావడం ఇదే మెయిన్ రీజన్ అనమాట. మా చుట్టుపక్కల కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, కానీ హైదరాబాద్ రావడానికి మెయిన్ రీజన్ నేను ఈ టెక్నాలజీ నేర్చుకుందామని. కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. అంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో ఉన్న టైంలో ఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కానీ, ఈ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏది ప్రాక్టికల్ గా చెప్పేవాళ్ళు కాదు. అంతా థియరిటికల్ గా ఉండేది. అంటే ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉండేది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి అనమాట.
సో ఇట్లానే ప్రాజెక్ట్స్ చిన్నప్పట్లోనే చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశాను. ఓకే, ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అండి? అంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి అలా మీరు తయారు చేసింది? నేను ఫస్ట్ అసలు నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాజ్ ఇన్నోవేటర్ గా నేను హైదరాబాద్ వచ్చండి నా చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళ ఇంటికి. ఆ టైంలో నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక వైర్ గేమ్ ఉంటుంది, అంటే ఒక తాళం చెవి ఇట్లా పట్టుకుని వైర్ కి టచ్ అవ్వకుండా తీసుకెళ్ళాలన్నమాట. టచ్ అయితే సౌండ్ వస్తుంది అనమాట. అది నేను ఇక్కడ చూసి నా 3rd క్లాస్ లో నేను దాన్ని రిప్లికేట్ చేశాను అనమాట. ఇంటి దగ్గరే దాన్ని చేసి ఒక కాపర్ వైర్ కి ఒక తాళం చెవి పెట్టి ఒక బజర్ పెట్టి ఒక లైట్ పెట్టాను. సో ఆ టైంలో అది నేను క్రియేట్ చేసినందుకు మా సార్కి చూపించాను అనమాట. మూర్తి సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేసి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి స్కూల్లో పేరెంట్స్ ని పిలిపించడం, ఇట్లా మాట్లాడడం, ఎంకరేజ్ చేయడం చేశారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ మూమెంట్ నాకు గుర్తుంది. 3rd క్లాస్ లో జరిగింది అది. అయినా సరే నాకు గుర్తుందంటే అది నా లైఫ్ లో ఒక చెరగిరాని ముద్ర వేసింది అనమాట. సో అక్కడి నుంచి నాకు ఇలా చేస్తే ఇంకా మంచి అప్లాజ్ వస్తుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగింది అనమాట. సో అట్లా చాలా ఇన్నోవేషన్స్ అయితే చేశాను అనమాట. రిన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి చాలా డిఫరెంట్ డొమైన్స్ లో చేశాను. అండ్ నేను నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కూడా వెళ్ళాను, ఇన్స్పైర్ అవార్డ్స్కి వెళ్ళాను. ఇలా చిన్నప్పుడు ఏవైతే చేయాలో అవన్నీ చేశాను అనమాట, చదువు తప్ప. ఓకే, సో అలా మీరు మీ జర్నీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ మీలాగా చాలా మంది కూడా ఒకటి తయారు చేద్దాము అంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ గా కావచ్చు, లేదంటే ఆ పార్ట్స్ గురించి రకరకాల స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా మీరు వాళ్ళందరి స్ట్రగుల్స్ ని మీ స్ట్రగుల్ లా భావించి ఒక థాట్ ప్రాసెస్ తో మంచి ఐడియాతో ముందుకొచ్చి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇందులో ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి? అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి దీన్ని లాంచ్ చేసి అది ఎలా జరిగిందండి? ఇలాంటి ఒక బస్సు ఒకటి ఉంది, అది ఇండియా మొత్తం తెలియాలి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఎవరైనా స్కూల్ ప్రిన్సిపల్స్ కి కానీ కాలేజ్ ప్రిన్సిపల్స్ కి కానీ ఇది ఒకటి ఉంది అని తెలిస్తే వాళ్ళు పిలవగలుగుతారు. సో ఇది తెలియాలంటే మనకి బెటర్ వే ఆఫ్ రీచ్ ఏముంటది, ఎవరు లాంచ్ చేస్తే మనం ఎక్కువ మందికి రీచ్ అవుతామన్న థాట్ తో మేము రేవంత్ రెడ్డి గారు అయితే బాగుంటది, కొత్తగా సీఎం అయ్యారు అని చెప్పి మేము చాలా ఆల్మోస్ట్ ఒక 3 months ట్రై చేసాం అనమాట. మాకు ఫైనల్ గా అయితే సజ్జనా సార్ హెల్ప్ వల్ల రేవంత్ రెడ్డి గారు మా బస్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆయన ఎలాంటి అప్రిసియేషన్ మీకు ఇచ్చారు అంటే ది ఇన్నోవేషన్ గురించి ఏం మాట్లాడారండి? బేసికల్ గా సార్ ఒక 20 minutes ఉన్నారనమాట మన బస్ లోనే లాంచ్ చేసిన తర్వాత. మనకి ఇలాంటిది స్టూడెంట్స్ కి కావాలి అండ్ మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఇలాంటి ఇన్నోవేషన్ చేశారు, అందరూ కూడా ఇలానే చెయ్యాలి, మేము మా సైడ్ నుంచి మేము ఏం సపోర్ట్ చేయగలమో మేము చేస్తాము, ఇట్లానే మీరు ఇంకా ఎక్కువ బస్సెస్ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మంది పీపుల్ ని ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఓకే అండి, ఈ బస్ మీ ఇక్కడున్న ఇన్నోవేషన్స్ మనం చూస్తే పిల్లలకి అండ్ అలాగే కాలేజ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. అంటే ఇన్ డీటెయిల్ గా చెప్పుకోవాలి అంటే వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ ని ఇది డెవలప్ చేస్తుంది అంటారు? బేసికల్ గా స్టూడెంట్స్ లో ఒక స్పార్క్ క్రియేట్ చేయడం అనమాట. అంటే ఇవి టెక్నాలజీస్ చాలా అడ్వాన్స్ ఉన్నాయి, మనకి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఈ టెక్నాలజీస్ని చెప్పట్లేదు. ఎందుకంటే ఇవి టీచ్ చేయడం ప్రజెంట్ ఉన్న టీచర్స్కి కొంచెం కష్టం అనమాట. మేము మా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసాము, అలాగే ఈ టెక్నాలజీ గురించి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము నేర్చుకోగలిగాము. కానీ అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇవి స్టూడెంట్స్కి చూపించడం వల్ల వాళ్ళు కొత్త థాట్ ప్రాసెస్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ అన్న జోన్లో రోబోటిక్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోటిక్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడున్న సెన్సార్స్ కానీ అవి ఎలా యూజ్ అవుతుందని చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, అంటే నా స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ రోబోటిక్స్ ని యూజ్ చేసి నేను ఆ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ నేను ప్రోగ్రామింగ్ జోన్ లో ప్రోగ్రామింగ్ చూపిస్తున్నాను, అక్కడ చూపించినప్పుడు ఆ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి నేను ఏమైనా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చా, ఒక కొత్త యాప్ ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ కొత్త మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏమైనా క్రియేట్ చేయొచ్చా. అట్లా కొత్త థాట్ ప్రాసెస్ అనమాట, ఒక కొత్త ఇన్నోవేషన్ క్రియేట్ చేసే వైజ్ గా మనము స్టూడెంట్స్ ని ఇగ్నైట్ చేస్తాం అనమాట. సూపర్ అండ్ మీరు చెప్తూ ఉంటే జపాన్ లో చిన్న పిల్లల్ని అంటే కార్స్ తయారు చేసే స్పేస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ మనం చూస్తూ ఉంటాం. అక్కడికి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు బికాస్ వాళ్ళకి ఆ స్టెప్స్ కూడా సీక్వెన్స్ వైజ్ లో ఉంటూ ఉంటుంది. ఆటోమేటిక్ గా తనలో కావచ్చు చూసే వాళ్ళకి కూడా నేను కార్ తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్, నేను కూడా చేయగలను అన్న థాట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలా మనం చెప్పుకుంటే పిల్లలకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎంతసేపు ఫోన్స్ లేదంటే బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ కాకుండా అలాంటి సమయంలో కనుక మీరు ఇలాంటి ఒక సైన్స్ ఇన్నోవేషన్ కనుక మీరు తీసుకొస్తే వాళ్ళలో కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా పిల్లడు ఒక భవిష్యత్తులో ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి, ఒక మంచి ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే వాళ్ళు అండ్ దాంతోపాటు సైన్స్ పరంగా చాలా మంది పిల్లలకి కొన్ని ఆటోమేటిక్గా వాళ్ళలోనే జనరేట్ అవుతూ ఉంటుంది. అరే ఇది ఎలా తయారు చేశారు, ఇది నేను తయారు చేయవచ్చా అన్న ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళు తయారు చేయడానికి కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది పక్కాగా ఉపయోగపడుతుందని నేను చెప్తాను. అండ్ అలాగే ఇందులో రకరకాల జోన్స్ ఉన్నాయి అని మనకి మధులాష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. అసలు అవేంటియో ఒకసారి మనం చూద్దాం.
ఏంటి అండి అవి? బేసికల్ గా మన బస్ లో ఒక 16 జోన్స్ ఉన్నాయండి. అంటే వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, ఐఓటీ, హోలోగ్రామ్స్, ప్రోగ్రామింగ్ జోన్, 3D ప్రింటింగ్, ఏఆర్ జోన్, విఆర్ జోన్, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఈ బస్ కూడా మనకి సోలార్ ఎనర్జీ ద్వారా మనం లోపల ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఈ ప్రతి ఒక్క జోన్ ని స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా సైన్స్ బిహైండ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3D ప్రింటింగ్ చూస్తూ ఉంటాం. అది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. మనం 3D ప్రింటర్లు ఇక్కడ ఉంది, మనకి 3D ప్రింటింగ్ జోన్. 3D ప్రింటర్లు ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. కానీ ప్రెసెంట్ స్టూడెంట్స్ కి ఇది ఎలా యూజ్ చేయాలో కొంచెం మందికి తెలుస్తుంది, కానీ స్కూల్స్ లో చాలా మందికి తెలియదు అనమాట. ఇది ఒకటి ఉంది, ఇలా మనం 3D ప్రింట్ చేయొచ్చు, ఇలా ఒక ప్రాక్టికల్ ఐటమ్ ని మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. సో కానీ ఇది చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థం అవ్వదు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తామంటే సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి, అంటే ప్రెసెంట్ వాళ్ళు నేర్చుకునే టెక్స్ట్ బుక్ లో సైన్స్ ఏదైతే ఉందో అది ప్రెసెంట్ టెక్నాలజీలో ఎలా యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3D ప్రింటర్ చూసినట్లయితే మనం 10th క్లాస్ లో గానీ 8th క్లాస్ లో గానీ గ్రాఫ్ షీట్ వేస్తూ ఉంటాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని నేర్చుకుంటాం. ఇందులో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మనం ఆ ప్రిన్సిపల్ తోనే వర్క్ అవుతుంది అనమాట కంప్లీట్ గా. అంటే మనం ఏదైతే డిజైన్ ఇస్తే ఆ నోట్ పాయింట్స్ ని క్రియేట్ చేసుకుని అదొక కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. X1, Y2, Y3, Z3 అని చెప్పి అలా కన్వర్ట్ అయ్యి ఆ నోట్ పాయింట్స్ ద్వారా మనకి ఈ 3D ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది అలానే ప్రిపేర్ చేశారు. గ్రేట్ గ్రేట్. అండ్ చూసారు కదా, మనం ఇవన్నీ తయారు చేసేటప్పుడు దీనికి ఎంత పెద్ద ప్రాసెస్ అవుతుంది మనం చదువుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవన్నీ మనకి జస్ట్ థియరిటికల్ పరంగానే ఉన్న నాలెడ్జ్. కానీ ఎప్పుడైతే దాని ఇంప్లిమెంటేషన్ మనం చేస్తామో ఖచ్చితంగా అది మనకి రిజిస్టర్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మనం ఇంకొకటి ఇలాంటి క్రియేట్ చేయడానికి ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అంటే ఇది చాలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే బీటెక్లో సి లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ అన్న వర్డ్స్ వింటూ ఉంటాం. దాంతోపాటు 10th క్లాస్లో మనకి కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, అసలు ఈ లెన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు కదా. సో అవన్నీ కూడా మనకి మధులాష్ బాబు గారికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇది ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఈ కాన్వెక్స్, కాన్కేవ్ ఇవన్నీ నేను అప్పుడు చదువుకున్నాను, కానీ ఇవి ఇలా ఉపయోగించాలా అని నాకు కూడా అనిపించింది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకునే మనం మనకి ఏదైతే కావాలి అది డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? బేసికలీ ఇది ప్రోగ్రామింగ్ జోన్ అండి. అంటే ప్రోగ్రామ్ అంటే అది ఒక లాంగ్వేజ్ అనమాట. అంటే మనం తెలుగు, ఇంగ్లీష్ ఇలా మాట్లాడుతున్నామో అట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, పైథాన్, అట్లా సి అని చెప్పి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే పైథాన్ యూజ్ చేసి ఇక్కడ ఒక మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అంటే ఒక కెమెరా ఎనేబుల్ చేసి మనం పెయింట్ చేయొచ్చు అనమాట. మనం జనరల్ గా కంప్యూటర్ లో పెయింట్ ఎలా చేస్తాం, మన మౌస్ యూజ్ చేసి చేస్తాం. కానీ మేము చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే మన హ్యాండ్ నోట్ పాయింట్స్ ని క్రియేట్ చేసుకుని ఆ నోట్ పాయింట్స్ ద్వారా అది డిటెక్ట్ అయ్యి మనం పెయింట్ చేయొచ్చు అనమాట. మీరు చూడొచ్చు, అది నా హ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. నా హ్యాండ్ కూడా డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తామో అది మనకు ఒక ఇమేజ్ రూపకంగా వస్తుందండి. అవునండి. ఒకసారి మీ హ్యాండ్ పక్కకు పెట్టేసండి. ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఉండాలి. నేను బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మీరు చూసినట్లయితే నేను డ్రా చేస్తున్నాను అక్కడ. సూపర్. సో పైథాన్ లాంగ్వేజ్, ఇది పైథాన్ లాంగ్వేజ్ లో అన్నమాట. ఎస్ అండి, మీరు చెప్తూ ఉంటే లాంగ్వేజ్ సి ప్రోగ్రామ్ కావచ్చు, C++, పైథాన్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. దాని గురించి కోర్సెస్ అని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ కూడా మనం నేర్చుకుంటాం. కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కేవలం హ్యాండ్ మూవ్మెంట్ తోటి వారు ఆ పిక్చర్ని డ్రా చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఎరేజ్ చేశారు. అండ్ ఇప్పుడు మధులాష్ బాబు గారు వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్ యూజ్ చేసుకొని మనకి సుమన్ టీవీ STV అని రాస్తారు. రాయండి ఒకసారి. ఎస్ టీవీ అండ్ వి. ఎస్, చూసారా? సో మనం లాంగ్వేజ్ నేర్చుకోవడమే కాదు, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవాలి అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో అదే మనం ఇక్కడైతే చూసాం. అండ్ అలాగే మీరు నాకు చూపించేటప్పుడు కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ అని అన్నారు. అండ్ అది ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ రకంగా మనము క్రియేట్ చేయొచ్చు అంటారు కొత్తగా? ఇది బేసికలీ విఆర్ జోన్ అండి. విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ అన్నమాట. అంటే మనం నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక రియాలిటీలో ఉన్నాం, ఇది మన ప్రెసెంట్ రియాలిటీ. కానీ వర్చువల్ రియాలిటీ అంటే మనం వర్చువల్ గా ఒక క్రియేట్ చేసిన ఒక ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇది విఆర్ హెడ్సెట్, ఆక్యులస్ క్వెస్ట్ 3 అన్నమాట. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 6 విఆర్ హెడ్సెట్స్ ఉంటాయి మన బస్ లో. సో ఇందులో ఏంటంటే ఒక 3D ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట.
అంటే ఇందులో మనం ఎక్కడికైతే వెళ్ళలేమో ఆ ప్లేస్ లోకి ఇందులో నుంచి వెళ్ళొచ్చు విఆర్ యూజ్ చేసి. అంటే ఒక 360 degrees వ్యూ ఉంటుంది అనమాట, మనం ఆ ప్లేస్ లో ఉన్నట్టు ఉంటుంది. ఈ టెక్నాలజీ వచ్చి ఆల్మోస్ట్ 7-8 years అవుతుందండి, కానీ ఎవరు ఇంప్లిమెంటేషన్ లో కానీ అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో దీన్ని యూజ్ చేస్తే స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని కాన్సెప్ట్ స్టూడెంట్స్ కి అర్థం కాదు, అవునవును, ఇవి పెట్టుకుని మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి ఇంకా మైండ్ లో అది గుర్తుండిపోతుంది, ఇలా చేయొచ్చు, ఇలా ఉంటుందా అన్న ఐడియా అనేది వస్తుంది అనమాట. ఆ ఐడియా జనరేట్ చెయ్యాలి, ఐడియా రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ ని మనం ఎప్పుడైతే విజిట్ చేస్తూ ఉంటామో అప్పుడే ఈ థాట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ మేకర్ స్పేస్ అనేది ఏంటండి? ఇది మేకర్ స్పేస్ అండి. అంటే స్టూడెంట్స్ ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి అనమాట. మీరు అక్కడ 3D ప్రింటర్ చూసారు, అట్లనే మన దగ్గర 3D పెన్స్ ఉంటాయి అనమాట. ఈ 3D పెన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏమైనా డ్రా చేయొచ్చు, ఆర్ ఎల్స్ మన ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ షోల్డరింగ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మనం షోల్డర్ చేయాలంటే ఒక పీసీబీ మీద, ఆ షోల్డర్ కానీ ఈ స్పేస్ లో చేస్తాం అనమాట. అలా ఒక్కొక్క జోన్ ని మనం డివైడ్ చేయడం జరిగిందండి. స్టూడెంట్స్ ఏమైనా కూర్చుని మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ చేసేలాగా ఈ మేకర్ స్పేస్ ని రూపొందించామన్నమాట. అండ్ అలాగే ఫైనల్ గా చాలా మంది కూడా రోబోటిక్, ఈ రోబోటిక్ ఏమేమి చేస్తుంది అండ్ మాకు తెలిసినంత వరకు మనం ఏదైతే దానికి చిప్ రూపకంగా ఇస్తామో అదే చేస్తుందని, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? బేసికలీ ఇది రోబోటిక్ జోన్ అండి. అంటే ఒక రోబోట్ అనగానే మనకి చిట్టి గుర్తు వస్తుంది, అవును, అదే వస్తుంది మన, ఎందుకంటే ఆ మూవీ చూస్తా పెరిగాము చాలా మంది. సో ఆ రోబోట్ లో థింగ్స్ తెలియవు అనమాట, ఎలా వర్క్ అవుతుంది. చిట్టి చూడంగానే అంత హై అండ్ స్టాండర్డే రోబోట్ అనుకుంటారు, కానీ మనం చూసే ప్రతి మిషన్ ఒక రోబోట్ అని మనం పిలవచ్చు అనమాట. అంటే మన పనిని సులభంగా చేసే వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం రోబోట్ అని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక గ్లౌజ్ చేసాము. ఈ గ్లౌజ్ ఏంటంటే మన హ్యాండ్ తొడుక్కుని ఈ గ్లౌజ్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనం 3D ప్రింటర్ తో చేసాము. ఈ గ్లౌజ్ వేసుకుని మనం ఈ హ్యాండ్ ని కంట్రోల్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏదైనా వేడి వస్తువులు ఉంటాయండి, అవి మనం పట్టుకోలేము, కానీ అది మనం పట్టుకుని ఇంకో ప్లేస్ లో పెట్టగలగాలి. ఆ టైంలో ఏం చేయాలి, ఇలాంటి ఒక రోబోటిక్ ఆర్మ్ మనం క్రియేట్ చేసుకుని మన గ్లౌజ్ తొడుక్కుని మనం దాన్ని లిఫ్ట్ చేయొచ్చు అనమాట. అట్లా డిఫరెంట్ పర్పస్ కి మనం ఏ పర్పస్ ని అది ఆటోమేట్ చేస్తుందో దాన్ని మనం రోబోట్ అనొచ్చు అనమాట. అండ్ ఈ రోబోట్ లో మనకి డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. మనం ఆర్డినో గానీ, రాస్బెరీ పై గానీ, రాస్ అంటాము, రోబోటిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి. సో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేసి మనం ఈ రోబోటిక్స్ అయితే రూపొందిస్తాం అనమాట. అండ్ మన బస్సులో చూసినట్లయితే డిఫరెంట్ సెన్సార్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, ఒక రోబోట్ ని క్రియేట్ చేయాలంటే ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ మన బస్సులో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అంటే ఇనిషియల్ గా అంటే చాలా మంది స్కూల్స్ కి కూడా మీరు విజిట్ చేశారు కాబట్టి అలా ఎవరైనా కూడా ప్రాక్టికల్ గా చేసుకోవడానికి అలాంటి స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారండి? అన్ని మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇది మీరు చూసినట్లయితే ఇది మన ల్యాబ్ ఆన్ వీల్స్ కిట్ అనమాట. ఇది ఒక 7 మోడ్స్ లో మనం రన్ అవుతుంది అనమాట. అంటే ఇది స్టూడెంట్ యూజ్ చేసి ఒక 7 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క బటన్ నొక్కినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ మోడ్ లో వర్క్ అవుతా ఉంటది అనమాట. ఇది స్టూడెంట్స్ అయితే మనం బిల్డ్ చేపిస్తాం అనమాట. అంటే ఇవన్నీ డిస్మాంటిల్ చేసి ఒక బాక్స్ వేసి స్టూడెంట్ కి ఇస్తాము. తను దాని ఈ రోబోట్ ని క్రియేట్ చేస్తాడు, పజిల్ లెక్క. ఇదేంటంటే స్టార్టింగ్ లెవెల్లోనే తను ఒక రోబోట్ ని బిల్డ్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం నేను సొంతంగా చేశాను, ఈసారి నేను ఇంట్లో చేసుకోవాలి అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం మేము. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, ఫెయిల్ అయ్యామంటే నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని ముట్టుకోబుద్ది అవ్వదు, కానీ ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలని చెప్పి దీన్ని మేము రూపుదిద్దామండి. గ్రేట్. సో పిల్లలకి కావచ్చు అండ్ కాలేజెస్ లో ఎవరైతే సైన్స్ పరంగా ఒక ఇన్నోవేషన్ మోడ్ లోకి వెళ్ళి ఒక కొత్తగా క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కొన్ని ఇన్నోవేషన్స్ కూడా వాళ్ళు తయారు చేశారు, అవేంటియో చూద్దాం రండి. సో మీరు చూస్తే ఇక్కడ స్టూడెంట్ ఇన్నోవేషన్స్ అన్నమాట. ఏమేమి ఉన్నాయండి, ఎవరు తయారు చేశారు, ఏం తయారు చేశారు? ఇది ఒక స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అండి. అంటే మనం డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్తా ఉంటాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఏమన్నా ఇన్స్పైర్ అయ్యి ఒక ప్రాజెక్ట్ చేస్తే మా వస్తువులు యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం అనమాట. ఓహో, అంటే మీ వస్తువులు ఉపయోగించి ఆ మూమెంట్ లోనే చేసిన వస్తువులు. సో వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మేము చూపిస్తాం అనమాట. వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ అబ్బాయి ఇలా చేశాడు, వాళ్ళు కూడా ఇగ్నేట్ అవుతారు. ఓకే, నా లెవెల్లో ఉన్న వాళ్ళు ఇచ్చేసారు. ఇందులో కొన్ని వస్తువులు ఉంటే మేము చేసినవి ఉన్నాయి, మేము చేసామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు అన్న వాళ్ళు చదువుకున్నారు కదా, ఎక్కువ చదువుకున్నారు అందుకే వాళ్ళు చేయగలుగుతున్నారు అనుకుంటారు. కానీ ఒక చిన్నపిల్లాడు కూడా ఇది చేయగలడు అని వాళ్ళు ప్రూవ్ అయితే వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి డిఫరెంట్ కిట్స్ ఉన్నాయి అనమాట, ఒక్కొక్కటి ఒక రకంగా ఫంక్షనాలిటీ అవుతుంది. ఇది ఒక 8th క్లాస్ స్టూడెంట్ చేశాడు అనమాట, కొన్ని విట్ బ్లాక్స్ కిట్ యూజ్ చేసి. ఇది ఒక ఆర్సీ ప్లేన్ అనమాట, ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చేశాడు. ఇది ఫ్లై అవుతుంది అనమాట, అంటే మన ఏరోప్లేన్ ఎట్లా ఉంటుందో దాన్ని ఒక మినీ ప్రోటోటైప్ అనమాట. సో ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది. ఇది మీరు చూసినట్లయితే ఇది మూవింగ్ థియేటర్ అనమాట. మన కాన్సెప్ట్ యూజ్ చేసి మాకు ఫ్లో స్పాట్స్ అని కూడా ఉందన్నమాట కేపీహెచ్పీలో, అంటే మా ఆఫ్లైన్ సెంటర్ లో ఒక స్టూడెంట్ ఏంటంటే, అన్న మీరు బస్ చేశారు కదా, ఆ బస్ ని
నేను ఇట్లా ఒక బస్ లో థియేటర్ పెడతాను అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇది ఒక ప్రోటోటైప్. ఇక్కడ స్క్రీన్ ఇచ్చాడు. సో ఈ థియేటర్, మూవింగ్ థియేటర్ ఇలా కాన్సెప్ట్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి తను ఇలా క్రియేట్ చేశాడు. ఎలా అయితే మీరు బస్ లో ల్యాబ్ క్రియేట్ చేశారో అతను థియేటర్ ఆన్ వీల్స్ అన్నమాట. అంతేనా? సూపర్. చూసారా, ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ రావాలి అంటే మనం ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ అయినప్పుడే మనకి కనిపిస్తాయి చాలా. అండ్ దాంతో పాటు మనకు ఒక ఐడియా జనరేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ థాట్స్ కూడా జనరేట్ అవుతాయి అన్నమాట. ఈ హోలోగ్రామ్ అంటే ఏంటండి? ఇది ఒక 3D ప్రొజెక్షన్ అనమాట, ఇల్యూషన్ అంటారు బేసికలీ. అంటే ఇది ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఇప్పుడు చాలా స్పీడ్ గా తిరుగుతుంది అనమాట. ఆర్పిఎం అన్నది చాలా ఎక్కువగా ఉంది. మనం మన కళ్ళతో చూడలేకపోతున్నాం, అది క్యాప్చర్ చేయలేకపోతున్నాం. మన ఫ్యాన్, నార్మల్ ఫ్యాన్ తిరిగినప్పుడు కూడా మన ఫ్యాన్ రెక్కలు కనిపించవు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫ్యాన్ రెక్కల మీద మనకి ఎల్ఈడీస్ ఉంటాయి అనమాట. అదొక 3D ప్రొజెక్షన్ లా కనిపిస్తుంది. ఇది ఒక చాలా ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్ లో ఉంది, కానీ ఎవరు ప్రాక్టికల్ గా యూజ్ చేయట్లేదు. ఈ మధ్యనే మనకు మార్కెటింగ్ పర్పస్ అండ్ కాన్ఫరెన్స్ పర్పస్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ మన నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ లో హోలోగ్రామ్ యూజ్ చేసి స్పీచ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అండి. సో పిల్లలందరినీ ఉద్దేశించి కూడా మీరు ఒక ప్లానిటోరియం అనేది క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఆ ప్లానిటోరియం ఏంటి, దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు పిల్లలకి? ఓకే, బేసికల్ గా మా కాన్సెప్ట్ అలా ఏంటి అంటే మూవింగ్ అండి. అంటే చాలా రూరల్ స్టూడెంట్స్ కి ఇలా హైదరాబాద్ లో ఇలా ఒక టెక్నాలజీ ఉంది, మనకి బిర్లా ప్లానిటోరియం ఉందండి. మనం హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళగలుగుతారు. కానీ నేను కరీంనగర్ లో కానీ, వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడున్నా సరే హైదరాబాద్ వచ్చి ప్లానిటోరియంకి వెళ్ళలేరు. సో దాని వల్ల మేము ఏం చేసామంటే ఒక మొబైల్ ప్లానిటోరియం క్రియేట్ చేసాం అనమాట. అంటే అది ఒక డోమ్ ఉంటుంది. మనం 20 minutes లో సెటప్ చేసి లోపల ఒక 40 స్టూడెంట్స్ అకామిడేట్ చేసి మనం ఏదైతే ప్లానిటోరియం ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తాం అనమాట. లోపల స్పేస్ వీడియోస్ కానీ అండ్ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి, మిషన్స్ చంద్రయాన్ 3 కానీ చంద్రయాన్ 2 కానీ వాటి గురించి లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో అంటే ఇది కూడా ఒక టెక్నాలజీ అనమాట. అక్కడ ఉన్న రోవర్స్ ఎలా వర్క్ అయితే వాటి గురించి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నైస్. అండ్ నిజం చెప్పాలి అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, కొత్తగా ఒకటైనా తయారు చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీ థాట్ వల్ల, అంటే మీరు ఏదైతే స్ట్రగుల్ అయ్యారో అది వాళ్ళకి, ఇతరులకు ఉండకూడదు అనే ఆలోచనతోటి ఈ వీల్స్ని క్రియేట్ చేయడం, దాంతోపాటు టెక్నాలజీని ఇంకా అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కుదిరితే ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అన్నది కూడా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో మరి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండి అసలు దీని గురించి తెలుసుకోవాలి అంటే మీ ఒపీనియన్ని మాత్రం కమెంట్ రూపకంగా తెలియజేయండి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి సైన్స్ పరంగా నేర్చుకోవాలి, నేను ఇది తయారు చేయాలి అనుకుంటున్నాను, నాకు ఎలాంటి ఐడియా లేదు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి? బేసికల్గా స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే అండి, ప్రజెంట్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అది చాలా మందికి యాక్సెస్ ఉంది. మొబైల్ ఉందంటే మీ దగ్గర యాక్సెస్ ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు మనకి ChatGPT వచ్చింది, AI మోడల్స్ వచ్చినాయి, ప్రతిదీ మన మొబైల్లో ఉంది. కానీ దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయట్లే అనమాట. అంటే మనం రీల్స్ చూడడానికి, యూట్యూబ్ చూడడానికి యూజ్ చేస్తున్నాం. కానీ చూసేది కూడా మీరు స్క్రీన్ టైం స్పెండ్ చేసేది కూడా ఒక ప్రాక్టికల్ గా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని ఏమైనా యూజ్ చేయగలరా, ఒక కొత్త ప్రాజెక్ట్ని కానీ ఒక కొత్త ఇన్నోవేషన్ చేయగలరా, ఆర్ ఎల్స్ ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయగలరా, ఆ విధంగా ఆలోచించండి. అండ్ ఏది కష్టమని మీరు ఫీల్ అవ్వకండి, ప్రతిదీ ఈజీయే. అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు కొత్త రాకెట్ అన్న సృష్టించవచ్చు, ఒక శాటిలైట్ అన్న క్రియేట్ చేయొచ్చు. మేము ఇది చేసినప్పుడు మీరు కూడా చేయగలరు. అలాగే చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్నారు. సో ఇది నా సైడ్ నుంచి అడ్వైజ్ అనమాట. మీరు ఏమన్నా అనుకుంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. దానికి ఒక డిలే, ఒక 10 రోజుల తర్వాత, లేకపోతే 10th క్లాస్ వచ్చిన తర్వాత చేద్దాం, లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్ లో చేద్దాం అని అనుకోకండి. ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ఏదైనా ఉంటే. ఎస్, ఎనీవేస్ గ్రేట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నాకు మాత్రం చాలా బాగా అనిపించింది నిజంగా. నేను కూడా మధులాష్ బాబు గారు చెప్తూ ఉన్నప్పుడు వారు ఏదైతే మిస్ అయ్యారో, అంటే చిన్నప్పుడు స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ల్యాబ్ ఉండాలి, ఆ ల్యాబ్లో ఇవి ఉండాలి, ఇది మనం తయారు చేయగలగాలి. అంటే కొన్నిసార్లు సినిమాలు చూసినా, కొన్ని వీడియోలు చేసినా వీళ్ళు తయారు చేశారు, అసలు నేను ఎందుకు తయారు చేయొద్దు అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం తయారు చేద్దాము అంటే దానికి తగ్గట్టు స్పేస్ కావచ్చు, వాటికి కావాల్సిన పార్ట్స్ కావచ్చు, మనం వెతుకుతూ ఉంటాం కదా. సో మరి అలా ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తాను. అలాంటి ఆలోచన కనుక మీకుంటే, ఒక కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేయాలి అన్న, సైన్స్ పరంగా నేను డెవలప్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మీరు కూడా కావాలి అంటే వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఏంటి అంటే మరి ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ కోసం అండ్ దాంతోపాటు బిజినెస్ ఐడియాస్ కావాలి అన్న, ఒక ఆంటర్‌ప్రీనియర్ జర్నీ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మా వీడియోస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.